మెల్కీసెదెక్ అనేటువంటి విషయం గురించి మనం చదివితే ఆయన ఆది అంతం లేనివాడు అని ఉందనుకోండి. ఆది అంతం లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు అంటే ఇంకెవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి. యేసు ప్రభు ఎక్కడన్నారు? నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను అన్నాడు కదా యోహాను సువార్త. నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను అంటే నీకు నిండా 50 సంవత్సరములైన నువ్వు లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా అని అడుగుతారు వాడు, ఎవరో యూదులు. అవును, నిశ్చయముగా నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అంటాడు ప్రభు. చాప్టర్ 8 verse 58, జాన్ చాప్టర్ 8:58, అంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పాడు. పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూద్దాం. వాళ్ళు ఏమన్నారు? అక్కడున్న వాళ్ళు విన్నవాళ్ళు. అందుకు యూదులు, అంటే అక్కడున్న యూదులందరూ, ఈ అగేన్స్ట్ పార్టీ, ఏసైకి అగేన్స్ట్గా తిరుగుతున్న వాళ్ళందరూ కూడా, నీకింకను 50 సంవత్సరములు ఆయన నువ్వు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని అతనితో చెప్పగా, అంటే యేసు ప్రభువు నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవుగా, నిండా 50 రాలేదు, 5 పొదలు రాలేదు నీకు ఇంకా, నువ్వు 30 సంవత్సరాల వయసులోనే సేవ చేస్తున్నావు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు. మా పితరుడు అంటే 1000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఆ అబ్రహాం నువ్వెలా ఎరుగుతువు అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, నేను అతని కంటే ముందున్నవాడిని అన్నాడు. మరి అబ్రహాము మెల్కీసెదెక్కి తనకున్న దశమభాగంలో అర్పించినప్పుడు రొట్టెయు ద్రాక్షరసం ఇస్తాడు ఆయన. ఈ రొట్టె ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ మానవ రూపంలో వెళ్ళి కలిశాడా అబ్రహాంని? ఎస్ అనే చెప్పాలి. ఓకే, అబ్రహాంను యేసు ప్రభువారు కలిశారు. మరి పాత నిబంధనలో యేసు ప్రభువారు అబ్రహాం గారి ఇంటికి వెళ్ళారా? ఎస్. 18వ అధ్యాయం సింధూర వనంలో కూర్చున్నప్పుడు మరి 3 దూతల రూపంలో వచ్చినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడారు. యెహోవా దూత అని, యెహోవా అని పిలువబడిందంతా యేసుక్రీస్తు ప్రభువారే పాత నిబంధనలో. తండ్రిని దేవుడు కదండి, తండ్రిని దేవుడు అసలు భూమి మీదకి రాలేదు, మీకు తెలుసా? ఆ విషయం అన్నట్టే కొంతమంది కలవరపడతారు. ఏం కలవరపడకండి. 1 తిమోతి పత్రిక 6, 16, 17 చదవండి. 1 తిమోతి చాప్టర్ 6 verse 16. ఆయన ఇంతవరకు భూమి మీదకి రాలేదు. ఆయన యొద్దకు ఎవరు వెళ్ళలేరు, ఆయన సమీపించలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమర్త్యము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు. మార్క్ చేసుకోండి. మనుష్యులలో, వాక్యం తప్పు చెప్పదు, మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఎవడు కూడా చూడలేడట. ఈ మనుషుల్లో ఏ మనిషి కూడా చూడనేరడు, చూడలేడు, చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగినగా కానీ ఆమె చెప్పాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. మరి మనుషుల్లో చూస్తే ఏమవుతుంది? కాలి బూడిదైపోతాం. ఎవడు చూడలేదు, చూడనేరడు అన్నాడు. అంటే తండ్రిని దేవుడు అంత మహిమతో ఉన్నాడు. అవును, ఆయన మహిమతో చూస్తే చూడలేము. వెల్డింగ్ వెలుగునే ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి కదా, ఆ గ్లాస్ అడ్డం పెట్టుకుంటాం. సూర్యుని 1 గంట సేపు కంటిన్యూగా చూస్తే ఉన్న కళ్ళు పోతున్నాయి. మరి సూర్యుని చేసిన సృష్టికర్త దేవుడు ఎంత మహిమతో ఉన్నాడు. ఆ మహిమతో ఉన్న తండ్రిని దేవుడిని ఎవరు చూడగలరు? చూడలేరు. కాబట్టి ఈ మానవ నేత్రాలతో చూడలేము. కనుక ఆత్మనేత్రాలతో మనం చూస్తాం, పరలోకి వెళ్ళినప్పుడు చూస్తాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి ఎవరిని చూశారు అబ్రహాము? ఆ ఇస్సాకు ఎవరిని కలిశాడు? మరి మోషే ఎవరితో మాట్లాడాడు? యేసుక్రీస్తు ప్రభువారే యెహోవా దేవునిగా ప్రత్యక్షమయ్యాడు పాత నిబంధనలో. కృత నిబంధనలో ఆయన మానవ రూపం తీసుకొని వచ్చాడు. అది ఆది నుండినే ఉన్నా అన్నాడు. ఓకే, మీరు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. గాడ్ బ్లెస్ యు.